హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అమని వ్లాగ్స్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు అమని, తిను మా హస్బెండ్ నరేంద్ర. సో మేము మెల్బోర్న్లో ఉంటున్నాము. ఇవాళ నేను ఏం వీడియో చేద్దాం అనుకున్నానంటే ఏ డే ఇన్ మై లైఫ్ వినయం సిక్. సో నాకు రీసెంట్గా వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ కట్ అయిపోయింది. అంటే ప్లేట్ కడుగుతుంటే, పింగాణి ప్లేట్ కడుగుతుంటే అది జారి కట్ అయిపోయింది. అది ఎక్కడ నా లెగ్ మీద పడుతుందని నేను చేయి పెడతా, నా చేయి కట్ అయిపోయింది. సో బాగానే కట్ అయిపోయింది. డాక్టర్స్ వచ్చేసి నాకు 10 to 15 days వరకు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. సో లెఫ్ట్ హ్యాండ్ మీద నాకు అసలు వాటర్ పడవద్దు, అది కూడా ఇలానే పెట్టుకోవాలి, ఇలా కిందికి పెట్టొద్దు అని చెప్పారు. సో ఇలాంటి టైంలో మన ఫ్యామిలీస్ని ఎంత మిస్ అవుతున్నామో బాగా తెలుస్తుంది. రెగ్యులర్గా మిస్ అవుతాం, బట్ ఇంక ఇవాళ ఈసారి ఇంకా ఎక్కువ మిస్ అయిన ఫీలింగ్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో నాకు మా హస్బెండ్ ఎంత సపోర్ట్ చేస్తున్నాడంటే అది చెప్పలేను. ఎందుకు అంటే తనకి వర్క్ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమే. సో నేను మధ్యలో లేపి ఇది చేయాలి అది చేయాలి అనుకుంటే చెప్తుంటే ఇంత చిరాకు పడకుండా ఏ పని చెప్పినా చేసేస్తాడు. అంటే ఫుడ్ వండడం వాటికే నేను మ్యాక్సిమం లేపుతా. సో మార్నింగ్ వచ్చేసి నేను ఇబ్బంది పెట్టాను, ఎందుకంటే మార్నింగ్ వీళ్ళకి మీటింగ్స్ అవన్నీ అవుతుంటాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము ఇన్స్టంట్స్ బ్రెడ్ ఆర్ బ్రెడ్ జాము, సో నాకు రైట్ హ్యాండ్తో చేసుకోగలని అన్నీ చేసేస్తాం. ఎగ్స్ ఉడకబెట్టడం లాంటివి చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే కంటిన్యూ చేసేస్తున్నాం. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్కి మా హస్బెండ్ నాకు ఏం చేస్తాడో చూద్దాము. ఏం చేద్దాం అనుకుంటున్నాను అని, ఏమేమి వెజ్జీస్ ఉన్నాయంటే త్వరగా అయిపోయేదేముంది, నాకు తెలిసి పాలకూర కర్రీ చేపిద్దాం అనుకుంటున్నా. కర్రీ చేపిద్దాం. పప్పు అయితే కుక్కర్లో వేస్తే అయిపోతుంది. మళ్ళీ పప్పు తినచ్చా అని, నిన్ననే మనం సాంబార్ తిన్నాము. సరే కూర చేద్దాం. సో మళ్ళీ మేము మధ్యాహ్నం వండుకునేది నైట్కి అయ్యేలాగా చూస్తున్నాము ఈ మధ్య. ఎందుకు అంటే పద్దాక తనకి కూడా రెస్ట్ ఉండదు, తక్కువ వరకు ఏముండదు. సో తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నాకు మధ్యాహ్నందే నైట్ కూడా తినేటట్టు చేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం పాలకూర కర్రీ చేద్దామా? త్వరగానే అయిపోతుందని, ఓన్లీ ఆనియన్స్ ఎల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసేసి పాలకూర వేసేసి ఓకే చూద్దాం. మీటింగ్స్ ఉన్నాయి గంటలో చెప్తా. ఇలా ఉంటాయి మీటింగ్స్, కానీ చాలా ఇబ్బంది ఉంటుంది, బట్ మేనేజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మేము లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. నానికి మీటింగ్స్ ఏం లేవు, సో కొంచెం లేటే అవుతుంది ఈ మధ్య లంచ్ చేయడానికి. సో మా ఇద్దరికే కాబట్టి ఒక ఆనియన్, ఒక ఎల్లిపాయలు, ఒక 3-4 మిర్చీస్ కట్ చేస్తుండు. నెక్స్ట్ వచ్చేసి పాలకూర కడుగుతున్నాడు పాపం. దాన్ని కనిపిస్తుందో లేదో చేసి పెట్టాలి కావచ్చు. ఎంజాయ్ చేస్తున్నావు రెస్ట్. ఇలాంటి టైంలో మాకు రెస్ట్ దొరికేది. ఎప్పుడు మేమే చేస్తాం కదా, ఈసారి మీరు అంటే నేను ఎప్పుడు హెల్ప్ చేయనట్టు చేస్తాం. మరి క్లీనింగ్ అంతా నీ డ్యూటీగా. ఇలా పొడుగులో కట్ చేయొచ్చు, చిన్న క్యూబ్స్ లాగా కాదు. సో నాకు ఇది కట్ అయిన రోజైతే బ్లడ్ ఏమన్నా కారిందా, ఫుల్ భయపడ్డాము. నేను స్టిచెస్ పడతాయేమో అనుకున్నాను, లక్కీగా స్టిచెస్ పడలేదు. అంటే కొంచెం వాపు వచ్చింది అండ్ కొంచెం బ్లడ్ అసలు ఆగట్లేదు. సో పసుపు ఎంత పడితే అంత పోసినాం, ఆగేదాకా పోసాము పసుపు. అప్పటికి కొంచెం బ్లడ్ ఆగింది. సో డాక్టర్స్ అడిగారు అక్కడ ఏం పౌడర్ యూజ్ చేశారు అని. ఇక్కడ వాళ్ళకు చాలామందికి తెలియదు పసుపు పెడితే బ్లడ్ ఆగిపోతుందని. సో వాళ్ళు కొంచెం అదేమంటారమ్మా, వాళ్ళకి చెప్పగానే వెరీ గుడ్ జాబ్ అన్నాడు. బ్లీడ్ ఆపింది. అండ్ నీకు పసుపు తీయగానే మళ్ళీ బాగా బ్లడ్ గారింది. అవును, మళ్ళీ పసుపు అది కడగగానే మళ్ళీ బ్లీడింగ్ అయింది. సో మళ్ళీ అక్కడ రిసెప్షన్ ఏమో
తుడిచేసి అదేంటి కాటన్ పెట్టేసి అది పెట్టించారు పిలిచే వరకు. నర్సు రిసెప్షన్ ఆమె కాదు, రిసెప్షన్లో ఉంటారు చూడు, వాళ్ళు కూడా నర్సులే. ఓకే, నేను వాళ్ళు రిసెప్షనిస్ట్ వాళ్ళు అనుకున్నా, వాళ్ళు నర్సరీ అని నాకేం తెలుసు. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరిని ఓన్లీ పేషెంట్స్నే అలౌ చేస్తున్నారు హాస్పిటల్లో, కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల. దానివల్ల నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ మాట్లాడడం కొంచెం ఇది నేర్పించింది అన్నట్టు, ఇది ఒక లెసన్ లాగా అయిపోయింది నాకు ఇంగ్లీష్ మాట్లాడటం కాదు, నేర్చుకోవాలని ఇది కొంచెం తాపత్రయం పెరిగింది నీకు ఇప్పుడు. సో అంతా నేనే మాట్లాడేసి తర్వాత నాకేం జరిగిందో కొంచెం మా హస్బెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అనుకున్నా. ఇంకొంచెం ఏమో చెప్పారు, అది నాకు అర్థం కాలేదనుకుంటా. సో నేను మా హస్బెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. అప్పుడు ఇంకా ప్రజెంట్ మాకు ఈ సిచ్యువేషన్ అయిన టైంలో టెన్షన్లో నేను నా ఫోన్ కూడా తీసుకెళ్ళలే. మా ఇద్దరికి కమ్యూనికేషన్ లేదు. ఏ కమ్యూనికేషన్ అయినా తినకి ఫోన్ చేయాలన్నా కూడా నేను డాక్టర్కే చెప్పి కమ్యూనికేట్ చేయాల్సి వచ్చింది. అప్పటికి నేను పక్కనున్న పేషెంట్ని ఫోన్ అడిగేసి కాల్ చేశాను ఒకసారి. మళ్ళీ లోపలికి వెళ్ళాక ఒక 1 అవర్, ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళాక నాకు ఒక 1 అవర్ పట్టింది డాక్టర్ని కలవడానికి. అక్కడ ప్రయారిటైజ్ చేస్తారనమాట. నీది బాగా ఎమర్జెన్సీ అయితే నిన్ను ఫస్ట్ తీసుకెళ్తారు. లేదు వేరే వాళ్ళకి అదేంటి అటెన్షన్ ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇచ్చి దెన్ నేను చూస్తానమాట ప్రయారిటీని బట్టి. సో ఒక్కోసారి నీకు త్వరగా అయిపోతుంది ఎమర్జెన్సీలో, ఇంకొన్నిసార్లు ఏమో లేట్ అవుతుంది. నిమిషం అంతే చిన్నగా వద్దు, మరి ఇట్లా చీలికలు కట్ చేసి మనం కిచిడికి ఎలా కట్ ఫస్ట్ అలానే చేసిన, నేను చూడలేదు నిన్ను. సరే ఆ బక్లే ఉండని మిగతా అలా కట్ చేయి. ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నాం మనం. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎవరికైతే ఎమర్జెన్సీ బాగా ఉందో వాళ్ళకి ఇస్తాడు. సో నాకు ఒక 1 అవర్ టైం పట్టింది. అప్పటికి నాకు చెయ్యి ఇలా గుంజుతున్నది. సో అలా మేము డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తను చెప్పేసింది అంత లోతుగా అయితే కట్ అవ్వలేదు, అంటే స్టిచ్చెస్ పడే అంత లోటు అయితే కట్ అవ్వలేదు. దానిపైకి కొంచెం ఒక 10% ఇంకో కొంచెం లోతు అయితే కట్ అయిపోయి స్టిచ్చెస్ పడేది. సో వాళ్ళు ఏదో గ్లూ పెట్టేసారు. ఆ గ్లూ మనకి హీల్ అవ్వడానికి అంటే కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు పామ్ కదా నీకు, ఇదంతా స్ట్రెచబుల్ కదా హ్యాండ్, ఇట్లా స్ట్రెచ్ ఏంటంటే మళ్ళీ స్టిచ్చెస్ మళ్ళీ ఇరిగిపోతే మళ్ళీ మూడు పెరిగిపోతుంది. సో అలా కాకుండా కొంచెం గమ్ పెట్టారు. గమ్ పెట్టినప్పుడు కూడా ఇలా లూజ్గా పెట్టేసి ఇలా పెట్టాలి. ఇలా స్ట్రెచ్ చేసేస్తే మళ్ళీ ఆ గమ్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. సో అది హీల్ అయ్యే వరకు నేను ఇలానే పెట్టాలి. ఈ హ్యాండ్తో నేను ఏ వర్క్ చేయొద్దు, మొత్తం రెస్టే. సో ఈ హ్యాండ్ తోటి రెస్పాన్సిబిలిటీస్ నేను ఏం చేస్తానో అవి నాకు ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతున్నాయో తెలుస్తుంది. అలా కాదు నాని, ఎల్లిపాయలు ఓకే పొట్టు తీసేసి అవి చిన్న కట్ చేసేసి. సో నీకు చిరాకులు ఇస్తుందా నాని? చిరాకేముందనా? చిరాకు అనుకుంటా. 5-10 మినిట్స్ అయింది, ఒకసారి వెళ్ళి చూసి వచ్చుకుంటావా? చూస్తా, మళ్ళీ మెసేజ్ వచ్చిన చూస్తా. ప్రజెంటేషన్ ఒకటి చేయాలి. నేనున్నా పప్పులు ఇంకో నెయ్యి. ఏం పప్పులు వేయాలి అమ్మా, ఇవి వేయొద్దు. పోపు అంటే అన్నీ ఉండాలి. సరే, ఇది ఎల్లిపాయలున్నా మిర్చి సేవా. సో మా హస్బెండ్కి ఇక్కడికి వచ్చాకనే వంట చేయడం అలవాటైంది. పెళ్ళి కాకముందుకు మేము బెంగళూరులో ఉండేటోళ్ళు. బెంగళూరులో అసలు స్టవ్ దగ్గరికి కూడా వచ్చేవాడు కాదు కదా నాని? నేను ఇంటికి వస్తాయి అప్పుడు. ఫస్ట్ ఎల్లిపాయలు వేసాక మిర్చి వేయాలి. జింజర్ 2 మినిట్స్ ఫ్రై కానీ ఎద్దు ఇది ఇలా పెట్టేసి
మనకి మన హస్బెండ్ హెల్ప్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఉంటుంది, ఎందుకు ఉండదు, బాగానే ఉంటుంది. ఎల్లిపాయలు వేసి ఇది కట్ చేసి వేసే కరివేపాకు. చూడు నువ్వు కూడా వంట నేర్చుకుంటున్నావు కదా, వెజ్ కర్రీస్. నేను ఓన్లీ చికెన్ కైండ్ ఆఫ్ కాంటినెంటల్ కుక్ చేస్తాను ఎక్కువ. ఈ కూరలు ఇవన్నీ మనకి చేతి కాదన్నమాట. నేను ఓన్లీ నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. ఈ ఆర్డర్లు ఉంటారే మన ఇన్ని చేయమంటారు, చేయనివారు అంతేనా, వాళ్ళు చేస్తుంటాం. అంటే నాకు వచ్చినట్టు నేను చేస్తా అంటే ఒప్పుకోదు ఈమె. ఒప్పుకోను అంటే నువ్వు అన్నీ రాంగ్గా చేసి ఇప్పుడు ఆనియన్స్ నేను చెప్పకపోతే నువ్వు క్యూబ్స్లా కట్ చేస్తావు. రాంగ్ అంటే ఇది రాంగ్ రైట్ అని నీకు ఎట్లా తెలుసు? అది ఎలా చేయాలో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నీకు వచ్చినట్టు. సరే ఇక్కడే నేనే కాంప్రమైజ్ అవ్వాలి కదా. అబ్బా కాంప్రమైజ్ అయ్యేది నేను డోర్ తీసేస్తాను. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. పాలకూర వేసి మేము ఇది స్టార్ట్ చేశాక చూసాము, పాలకూర కొంచెమే ఉంది, అంటే కొంచెం పాడైపోయింది, అడ్జస్ట్ చేసేసుకోవాలి. నాకు తెలిసి మళ్ళీ నైట్ వేరే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది కావచ్చు. టైం నైట్ అది చికెన్ ఇది చేస్తలే, దాన్ని ఏమంటాం, షవర్మా. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు డిసెంబర్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఆస్ట్రేలియన్ వాళ్ళు ఇల్లు డెకరేట్ చేసుకుంటారు క్రిస్మస్కి. సో మాకు కొంచెం టైం దొరికినప్పుడు అన్ని ఇల్లులు కవర్ చేద్దామని చూస్తున్నాము. చాలా బాగా డెకరేట్ చేశారు. మొన్న ఒక చోటికి వెళ్ళాము, అక్కడైతే వాళ్ళ ఇల్లు అయితే ఇంత బాగా డెకరేట్ చేశారు. మేబీ 35,000 లైట్స్ యూజ్ చేశారంట వాళ్ళు. సో మేబీ అది నేను నెక్స్ట్ వీక్ అన్నా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీక్ పెడతా కావచ్చు. అంటే మేము మొన్న వచ్చేసి ఒక 2 హౌసెస్ ఏమో కవర్ చేసామంటే, ఇంకా చాలా చాలా ఏరియాస్ ఉన్నాయి, చాలా హౌసెస్ ఉన్నాయి. అందులో మేము ఎన్ని ఏరియాస్ ఎన్ని హౌసెస్ కవర్ చేస్తామో తెలియదు. చాలా బాగా, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి 1 ఇయర్లో ఒకటే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. సో వాళ్ళు డిసెంబర్ నుంచి డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సాల్ట్ నేను వేసేసా, బట్ అది వీడియోలో రాలే. ఎలా ఉంది? బాగుంది. కొంచెం సాల్ట్ పడుతుందా ఏమంటారు? లేదు సరిపోయింది. ఇలాంటి పనులు నేను ఈమె సిక్కున్నప్పుడే కాదు, జనరల్గా షేర్ చేసుకుంటాం అన్నమాట ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్. తను వంట చేస్తే నేను అంట్లు తోవటం, ఇల్లు క్లీనింగ్, తను రూమ్ వ్యాక్యూమ్ చేస్తే నేను హాల్ స్వీప్ అండ్ మాప్ చేయడం. జనరల్ చెప్తున్నా, అంటే ఇది ఇక్కడ దాదాపు నేను ఇక్కడ కపుల్స్ నుంచే నేర్చుకున్నాను ఇలాంటివి, రెస్పాన్సిబిలిటీ ఈక్వల్గా షేర్ చేసుకోవటం. సో లంచ్ చేసుకోవటం అయిపోయింది, తినటం అయిపోయింది. ఇది వచ్చేసి మా డిన్నర్ కష్టాలు. ఆఫీస్ అయిపోయాక సో దీనికి చికెన్ షవర్మా రోల్ చేసి పెడదాం అనుకున్నా. ఇదంతా నా స్టైల్ అని కాదు, నాకు వచ్చిన రెసిపీ, నాకు చేతికి వచ్చింది వేసేస్తూ ఉంటా. ఫస్ట్ చికెన్ బ్రెస్ట్ పీస్ ఒకటి తీసేసుకొని కట్ చేసేసి నీట్గా, అంటే పెద్దగా ఉంటే హోల్ పీస్ వేసేస్తే అది ఉడకటం లేట్ అవుతుంది. సో దాన్ని కొంచెం మధ్యలో కట్ చేసి సన్నగా చేసి మ్యారినేట్ చేసేసాను. ఉప్పు, కారం, చికెన్ మసాలా, పెరుగు, ఇంకా నాండూస్ సాస్, అదే నా ఫేవరెట్, నాండూస్ సాస్, సాల్ట్, లెమన్, జింజర్ గార్లిక్. ఇప్పుడు ఇది ఫ్రై చేస్తున్నాం. అంతే, పొయ్యిలో పడేయటమే, నూనెలో పడేయటమే. సో చాలా తక్కువ, అంటే
చాలా త్వరగా అయిపోతుంది, పెద్దగా ఏం లేదు. దాన్ని ఫ్రై చేసేసుకొని పీసెస్ కట్ చేసుకొని ఒక చపాతీ రోల్ లాగా చేసేసుకుంటే షవర్మా రెడీ. ఫ్రై చేస్తున్నాడు ఇప్పుడు వాటిని. పాప కష్టపడుతున్నా బాగా. టైర్డ్ అయిపోతలేవు నాని మార్నింగ్ టు నైట్ మొత్తం నీ డ్యూటీ. ఏమవుతుంది, ప్రతిరోజు కాదు కదా, ఎవరో ఒకరు చేయొచ్చు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. అట్లనే బద్ధకం కూర్చోలేము కదా. బయట తినలేముగా అలా అని. సో ఒక 3 to 5 minutes ఫ్రై అయ్యేది 5 to 8 minutes పడుతుందా? ఒక 10 minutes ఈజీగా. ఎంత ఫ్రై లైట్గా మాడినా పర్లేదు, బాగుంటుంది కొంచెం టేస్ట్. సో అవి రెడీమేడ్ ర్యాప్స్ ఓవెన్లో ఒక 1 or 2 minutes వెయిట్ చేసేస్తే అది కూడా రెడీ అయిపోతుంది. అక్కడ క్రికెట్ చూస్తుండే మా హౌస్ మేట్స్, అందుకని మేము బ్యాక్గ్రౌండ్ చాలా నాయిసీ ఉండే, అందుకని తీసేసినాం మొత్తం సౌండ్. అలా రెడ్డిష్గా ఫ్రై అవ్వాలి, కొంచెం మాడిపోయినట్టు రావాలి కదా. ఇంకా చార్కోల్ అది పెడితే ఇంకా బాగుంటుంది కదా ఫ్లేమ్. బొగ్గుతో పెడితే ఇంకా బాగుంటుంది. బయట బొగ్గుతో పెడతారు, ఇక్కడ స్మోకీ అంటావా, స్మోకీ ఫ్లేవర్. అది మన దగ్గర చార్కోల్ అవైలబుల్ లేకుండే కదా, లేకపోతే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు దాన్ని ర్యాప్ చేయాలి. ర్యాపింగ్కి నువ్వు కొన్ని వెజ్జెస్ కట్ చేసేసుకున్నావుగా, క్యాబేజ్, క్యారెట్, ఆనియన్. ఇప్పుడు ఆ ర్యాప్ని ఓవెన్లో 2 minutes 1 minute, 1.5 minute, 1.5 minute. అప్పుడు నేను చపాతీ చేయలేకపోయాం, సో మేము ఆ రెడీమేడ్దే యూస్ చేస్తున్నాం. తప్పట్లేదు, మ్యాక్సిమం యూస్ చేయము, ఇక తప్పదు అన్నప్పట్లల్లా ఇక ఏం చేయలేము. చాలా తక్కువ తెస్తాం అట్లా బయట, బట్ ఒక్కోసారి బయటికి వెళ్ళి వచ్చి ఇంకా ఓపిక లేదన్నప్పుడు ఇలా షార్ట్ కట్స్. చికెన్, వెజ్జెస్, ఇంకా అది సాస్, మైనీస్ సాస్ మన ఇష్టం. ఇక సాసెస్ వచ్చే వరకు మన కెచప్ మీ ఇష్టం, ఇక అది ఎట్లయినా చేసుకోవచ్చు. నేనైతే నాండోస్ పెరి సాస్ వేస్తాను. ఈమెకి ఇది ప్రాణం, తక్కువ వేసినాను మళ్ళీ ఇంకా. అయిపోయింది. ఎట్లా రోల్ చేయాలో కూడా నేర్పుతుంది ఇక నాకు. అవును కదా, చూడు నేను చెప్పినట్టు చేస్తే ఎలా వచ్చింది. ఇప్పుడు గిన్నెలు కడగడం డ్యూటీ. తినేసినాం, తిన్నాక పాపం డిషెస్ వాష్ చేస్తున్నాడు. ఎంత కష్టం వచ్చిందో. కష్టమేం లేదు, ఇట్స్ ఓకే. కష్టం ఎందుకంటే అంటే ఉతపదం అయిపోయింది అది కష్టమని. పక్కకుండి మళ్ళీ ఇది ఇట్లాగాడు అట్లగాడు, మళ్ళీ అదో డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమే. ఇది మా ఆయన చేసిన వర్క్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.